2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే శశికాంత్ గారు. నమస్తే ఉష గారు. పెళ్ళైన ఆడపిల్లకి కొన్ని రైట్స్ ఉంటాయని మీరు చాలా సందర్భాల్లో మాట్లాడారు. చాలా మందికి వాటిపైన అవగాహన లేదు. కొన్నిసార్లు ఇంకా ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తూనే ఉంటుంటారు. ప్రతి ఒక్క ఆడపిల్ల మాకు ఈ రైట్స్ ఉన్నాయని తెలుసుకోవాల్సిన విషయం అవసరం ఉంది. ఏ రైట్స్ వర్తిస్తుంటాయి? ఏ విషయాల్లో వాళ్ళు ఫైట్ చేయొచ్చు? ఏ విషయాల్లో వాళ్ళకి ఆసరా ఉంటుంది అంటారు? చాలా మంచి టాపిక్ తీశారు ఉష గారు మీరు. ఇవాళ ఆడపిల్లలు అనాదిగా బాధపడుతున్నారు. ఇప్పుడు ఎంపవర్‌మెంట్ అంటున్నారు గానీ, ఇంకా ఆడపిల్లలు సఫర్ అయ్యేవాళ్ళు సమాజంలో చాలా మందున్నారు. రోజు మా దగ్గరికి క్లయింట్స్ వస్తుంటే నేను నెలకి వందల క్లయింట్స్‌ని చూస్తూ హ్మ్. ఉంటాను. ఇంకా ఆడపిల్లలు సఫర్ అయ్యేవాళ్ళు సమాజంలో ఉన్నారండి. ఏ మాటకి ఆ మాట. అబ్బాయిలున్నారు హ్మ్. కాదనట్లేదు. ఈ మధ్య అబ్బాయిల సఫరింగ్ కూడా పెరిగింది. బట్ ఆహ్, ఎలాంటి ఆడపిల్లలైతే అనాదిగా సఫర్ అవుతూ వచ్చారో, ఆ బ్యాచ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఓకే. ఇప్పుడు ఆడపిల్ల అనగానే పెళ్ళవగానే ఇంటి పేరు మార్చుకోవాలి. కొంతమంది ఆడపిల్లలైతే ఆళ్ళ పేరు మార్చుకోవాలి. హ్మ్. కరియర్ మార్చుకోవాలి. అత్తమామకి లేకపోతే హస్బెండ్‌కి ఇష్టం వచ్చిన కరియరే జేయాలి. అవును. వంట పద్ధతి మార్చుకోవాలి. ఓకే. ఎన్నో హ్మ్. మార్చుకోవాలి. ఆ కట్టు, బొట్టు మార్చుకోవాలి. ప్రతీదీ అడ్జస్ట్ అవ్వాలి. అవును. ఒక్కసారి ఆడపిల్లకి పెళ్లయింది అంటే ఎన్నో ఫ్యామిలీస్‌లో మొత్తం ఔట్‌రైట్ మేకోవర్ అయ్యి ఎళ్తేనే హ్మ్. ఆడపిల్లకి అక్కడ గౌరవం, ప్లేసు. ప్లేస్ దక్కుతుంది. లేకపోతే వాళ్ళు డొమెస్టిక్ వయలెన్స్‌కి గురవుతారు. అయితే వయలెన్స్ హ్మ్. అనగానే ఇది చాలామంది చూసే వీక్షకులు కూడా అర్థం చేసుకోండి. డొమెస్టిక్ వయలెన్స్ అంటే ఏంటి అని నేను చెప్తానండి. డొమెస్టిక్ వయలెన్స్ అన్నది ఒక యాక్ట్. ఒక డొమెస్టిక్ వయలెన్స్ అగైన్స్ట్ హ్మ్. వుమెన్ అన్నది ఒక యాక్ట్ తీశారు. యాక్ట్ తీశారు. చాలా వయలెన్స్ అనగానే అందరూ మా దగ్గరికొచ్చే క్లయింట్స్ కూడా వయలెన్స్ అనగానే అబ్బబ్బే! లేదండి మా అత్తగారు, మా హస్బెండ్ కొట్టలేదండి నన్ను అంటే. డొమెస్టిక్ వయలెన్స్ అంటే ఓన్లీ కొడతామని కాదమ్మా. అందులో ఏమేమి వయలెన్సెస్ ఉంటాయో డొమెస్టిక్ వయలెన్స్ అంటే ఏంటో నేను ఇప్పుడు మీకు క్లుప్తంగా చెప్తాను. హ్మ్. ఒక ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత అత్తింట్లో షెల్టర్ అన్నది కంపల్సరీ. ఓకే. ఒకవేళ కొడుకు, కోడలు, అత్త, మామ ఇంట్లో ఉంటున్నారు. కోడలతో అత్తకి పడట్లేదు. ఇంటి నుంచి బయటికెళ్ళిపో అనే హక్కు అత్తకి ఉండదు. ఖచ్చితంగా షెల్టర్ ఇయ్యాల్సిన బాధ్యత అత్తమామకి ఖచ్చితంగా ఎంతైనా ఉంటుంది. నువ్వు ఉండే రూమ్‌లోనే ఒక మూలకు పడున్నా కంపల్సరీ ఆ షెల్టర్ కోడలికి కూడా ఇవ్వాలి. హ్మ్. అట్లనే ఒకవేళ పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులు అప్పగింతలిచ్చేసి కూతుర్ని, ఆ తర్వాత మొగుడితోటి ఎన్నో ఇబ్బందులు పడుతున్నా వదిలిచ్చేసుకున్నాం అని చెప్పి చెప్తానికి లేదు. ఆ బిడ్డ మళ్ళీ బాధపడుతూ వెనక్కి వచ్చి అక్కడ నేను ఉండలేకపోతున్నాను. ఆ హింస భరించలేకపోతున్నాను అని తిరిగొచ్చినప్పుడు తల్లి, తండ్రి కూడా మళ్ళీ కూతురికి షెల్టర్ ఇచ్చే బాధ్యత బాధ్యత ఉంది. ఉంటుంది. ఆ కూతురికి తల్లి, తండ్రి ఇంట్లో ఉండే హక్కుంటుంది. ఇది చాలా మందికి తెలీదు. హ్మ్. చాలా చాలా మందికి తెలీదు. ఇదొక డొమెస్టిక్ వయలెన్స్. హ్మ్. ఓకే. ప్రతి మహిళ షుడ్ నో దేర్ రైట్స్. ఓకే. అండ్ షుడ్ నో దేర్ రైట్స్ టు నో దేర్ రైట్స్ ఆల్సో. ఓకే. అంటే వాళ్ళకి ఏం రైట్ ఉంటుంది? మీ రైట్స్ ఏంటో తెలుసుకునే రైట్ కూడా ఉంటుంది ప్రతి మహిళకి. అది ఎళ్లి కౌన్సెలింగ్ సెంటర్స్‌లో కనుక్కోవాలి. నా రైట్స్ ఏంటి అని డొమెస్టిక్ వయలెన్స్‌లో సెంటర్స్ ఉంటాయి. ఓకే. షీ టీమ్స్ ఉంటాయి. లేకపోతే నార్మల్ మీ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్స్ ఉంటాయి. అక్కడికెళ్లి నా రైట్స్ ఏంటి అని అడగండి. ఇవన్నీ నేను ఎళ్ళలేను. నాకు భయం పోలీసోళ్ళని కలవాలంటే అనుకుంటే మాలాంటి లాయర్స్ దగ్గరికి రండి. మీ రైట్స్ ఏంటి అన్నది మేము ఫ్రీగా చెప్తాము. హ్మ్. ఫ్రీగా చెప్తాం మేము. ఎందుకంటే మీ రైట్స్ తెలుసుకునే హక్కు మీకుంటుంది. నా రైట్స్ ఏంటి అని కనుక్కుంటానికొచ్చినప్పుడు లాయర్ ఫీజ్ అడుగుతానికి కూడా ఉండదు. ఎందుకంటే అది ఆమె రైట్ టు నో ద రైట్స్. సో, యెస్. దయచేసి ఆడపిల్లలందరికీ చెప్పేంటంటే మీ రైట్స్ పోతే మీరు ఫ్రీగా కనుక్కోవచ్చమ్మా. దానికేం ఫీజ్ కట్టక్కర్లేదు. వాళ్ళు ఓకే. గనుక ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతూ ఉంటుంటే, యాహ్! ఈ ప్రాబ్లమ్‌కి సంబంధించి నా రైట్స్ ఏంటి అని ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా కాల్ ఎంక్వైరీ కనుక్కోవచ్చు. ఆర్ డైరెక్ట్ ఖచ్చితంగా అయినా వచ్చి అప్రోచ్ కనుక్కోవచ్చు. అవ్వచ్చు. ఆ ఓకే. రైట్స్ కనుక్కునే బాధ్యత ప్రతి మహిళకి భారతదేశంలో ఉంటుంది. అది ఫ్రీ. ఓకే. దానికి ఎవరైనా ఫీజ్ అడిగారంటే వాళ్ళ మీద కూడా కేస్ చేయొచ్చు. అది ఫ్రీ. నా రైట్స్ ఏంటి సార్ అని అడిగినప్పుడు యాస్ ఎ లాయర్ మేము మీ రైట్స్ ఇవ్వమ్మా అని చెప్పొచ్చు. దానికి కూడా నువ్వు నాకు ఫీజ్ కడితేనే చెప్తా అంటే అది తప్పవుతుంది. ఓకే. సో, ఇవాళ డొమెస్టిక్ వయలెన్స్ కేసెస్ అనేక రకాలుగా పెరుగుతున్నాయి. పోలీస్ స్టేషన్‌కి ఎళ్ళాలి అని భయపడే వాళ్ళకి ఈ డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ అన్నది బ్రహ్మాస్త్రం లాంటిది. ఎందుకంటే ఆడపిల్లలు వెంటనే పోలీస్ స్టేషన్‌కెళ్ళాలంటే 100 రకాలుగా ఆలోచిస్తారు. ఆడపిల్లల తల్లిదండ్రులు 1000 రకాలుగా ఆలోచిస్తారు. కానీ మ్యారేజ్ అయిన ఆడపిల్లని భర్త హింస పెడుతున్నప్పుడు పోలీస్ స్టేషన్ గడప కాలు పెట్టకుండా మీరు మీ పాపకి రక్షణ కల్పియాలి అంటే డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ మాలాంటి లాయర్స్ దగ్గరికొచ్చినప్పుడు మేము వెంటనే డీవీసీ మీ పాప పేరు మీద ఏస్తాము. డెఫినిట్‌గా మీ అల్లుడిని
వితిన్ 2 or 3 days ఆ కౌన్సిలింగ్ సెంటర్‌కి పిలుస్తారు. అక్కడ సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు ఉంటారు. కూర్చుంటారు. మీ అల్లుడితో మాట్లాడతారు. ఇబ్బందేంటి అని కనుక్కుంటారు. కనుక్కొని ఒకవేళ మళ్ళీ కలిపేటట్టుంటే వాళ్ళిద్దరిని కలుపుతారు. ఒకవేళ ఆ అబ్బాయిదే ఎన్నో మిస్టేక్స్ ఉండి కలిసే పరిస్థితి లేదు అనుకున్నప్పుడు ఆ కౌన్సిలర్సే మీకు అడ్వైస్ చేస్తారు. ఇలా ఎళ్ళండి ఓకే. అమ్మా, ఈ దారిలో ఎళ్ళండి. ఈ దారిలో ఎళ్తే ఆయన లైన్‌లోకొస్తాడు. లేదా ఇంకీయన పరిస్థితి అసలు బాలేదు, చాలా చెడ్డోడిలాగా ఉన్నాడంటే డైవర్స్ ప్రాసెస్ కూడా వాళ్ళే చెప్తారు. హ్మ్. ఇది చాలా మందికి తెలీదు. ఇది ఓకే. చాలా మందికి తెలీదు ఉషా గారు. ఇది తెలియక నేను ఎటెళ్ళాలి, నేను పోలీస్ స్టేషన్‌కి ఎళ్తే నన్ను ఇంకా తిడతాడు. ఇది హ్మ్. చాలా మందికి ఏం భయపడతారు, నేను పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇస్తే నేను మళ్ళీ ఇంటికెళ్ళానంటే నన్ను ఏమైనా ఊరుకుంటాడండి, చంపేస్తాడేమో అన్న భయం కూడా ఉంటుంది. చంపేస్తాడేమో, అరిచేస్తాడేమో అని భయపడుతూ ఉంటారు. అమ్మ మీరు పోలీస్ స్టేషన్‌కి ప్రతిదానికి ఎళ్ళే అవసరం లేదు. ఈ డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ తీసిందే అందుకు. మాలాంటి లాయర్స్ దగ్గర రండి. మేము డెఫినిట్‌గా మీకు అది గైడ్ చేస్తాం ఎలా ఓకే. ఎళ్ళాలనేది. అయితే డొమెస్టిక్ వయలెన్స్ ఓన్లీ కొడతమే కాదు. డొమెస్టిక్ వయలెన్స్‌లో అనేక రకాలుగా ఉన్నాయి. భర్త మిమ్మల్ని శారీరకంగా హింస పెట్టిన, ఏది సెక్షువల్లీ మిమ్మల్ని అబ్యూజ్ చేసిన, మీ బాడీ షేమింగ్ చేసిన, మీకు పాకెట్ మనీ ఇవ్వకపోయినా, మీకు అన్నం సరిగ్గా పెట్టకపోయినా, మీరున్న రూమ్‌లో ఫెసిలిటీస్ వాష్‌రూమ్ సరిగ్గా మీకు ఫెసిలిటీ ఇవ్వకపోయినా, మీరు ఉన్న ఇంట్లో, మీరు కాపురం చేసే ఇంట్లో మీకు మంచినీళ్ళు సదుపాయం సరిగ్గా లేకపోయినా, అంటే మీరు ఇప్పుడు ఆయనెళ్లి బయట మినరల్ వాటర్ తాగుతాడు. హ్మ్. మీ ఇంట్లో ఏమో మీరు కుళాయి నీళ్ళు తాగమన్నాడనుకోండి. అది కరెక్ట్ కాదు. ఓకే. ఆయనెళ్లి బయట బిర్యానీలు తింటాడు. మీరేమో ఇంట్లో కుక్కకు పడేసినట్టు ఇదిగో 10 కిలోల బియ్యం నెలంతా తిను అంటే మీకిష్టం లేకపోతే అది డొమెస్టిక్ వయలెన్సే అవుతుంది. మీకు మినిమమ్ బట్టలకు కూడా డబ్బులియ్యకుండా మిమ్మల్ని మానసికంగా హింస పెడితే అది డొమెస్టిక్ వయలెన్స్ అవుతుంది. యాహ్! ఓకే. నానా రకాలుగా మిమ్మల్ని కొంతమంది సాడిస్ట్‌లు మెంటల్ టార్చర్ పెడుతూ ఉంటారు. ఓకే. కావాలని కొన్ని విచిత్రమైన పనులు చేస్తూ ఉంటారు. హ్మ్. ఓకే. బైక్ మీద తీసుకెళ్తూ ఉంటారు. స్పీడ్ బ్రేకర్ వస్తది. బ్రేకేయరు. దోడుమని ఎళ్తారు. అది ఎగిరి ముందు పడతదమ్మ. ఓకే. అయ్యయ్యో! అని లేపుతాడు. ఇవన్నీ ఇండైరెక్ట్‌గా హింస పెట్టే ఉంటాయి కొన్ని. మేము చూస్తూ ఉంటాం గదండీ! హ్మ్. 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 విచిత్రమైన సాడిస్టులు ఉంటారు కొంతమంది. ఓకే. అవన్నీ డొమెస్టిక్ వయలెన్సెస్ కిందకొస్తాయి. ఇవన్నీ కనిపించవు ఇవన్నీ చూసేవారికి. కనిపించవు. చెప్పాలన్నా ఎలా చెప్పాలో తెలీదు. ప్రూఫ్ చూపించమంటే ఎలా చూపిస్తారు? మాకు గూడా ఏం చదువుకున్నప్పుడు తెలీదు. కేసులు ప్రాక్టికల్‌గా వస్తున్నప్పుడు మాకు ఆహా! ఇట్లా గూడా ఉంటుందా అని మాకు కూడా అప్పుడు నేర్చుకున్నాం మేము గూడా అవి. సో, నానా రకాలుగా మీరు మీ అత్తింట్లో మీ హస్బెండ్‌తో ఉండేటప్పుడు మీ మనసుకి నొప్పించే పని ఏది చేసినా అది డొమెస్టిక్ వయలెన్స్ కిందకొస్తది. సార్ ఓకే. ఇప్పుడు మీరు ఇన్ని చెప్తున్నారు కాబట్టి నాదొక పాయింట్. హ్మ్. కన్సీవ్ అయిన తర్వాత హ్మ్. కొన్ని సందర్భాల్లో పెళ్ళైన తర్వాత వెంటనే ఆ 6 మంత్స్ చాలా బావుంటది జీవితం. ప్రాసెస్‌లో బేబీ గనక కడుపులో పడితే ఎటువంటి రైట్స్ ఉంటాయి. 6 మంత్స్ తర్వాత కథ వేరేలా ఉంటుంది. కొన్ని కాపురాల్లో మనం చూస్తే. వీళ్ళకుండే రైట్స్ ఏంటసలు? వాళ్ళు ప్రెగ్నెంట్‌తో ఉన్నప్పుడు వాళ్ళు గనక అరాచకం చూపిస్తే వీళ్ళకిది ఉంచుకోవాలా? తీసేయాలో అర్థం కాని పరిస్థితి. సో, వీళ్ళకి ఏ ఆ! రైట్స్ ఉంటూ ఉంటాయి? చాలా కరెక్ట్ క్వెషన్ అడిగారు. దీనికి ఆన్సర్ చాలా మందికి తెలీదు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ అయింది. హస్బెండ్ చాలా హారిబుల్ ఫెలో అని అర్థమైపోయింది. ఇంక వీడితోటి నేను ముందుకెళ్ళలేను. నా జీవితం నరకమే. వీడికి అన్ని ఎఫైర్‌లుంటాయి. అడ్డమైన ఆల్కహాల్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. తీసుకుంటారు. డ్రగ్స్ ఉంటాయి. ఆల్కహాల్ ఉంటది. గలీజ్ గలీజ్ పనులు చేస్తూ ఉంటూ అన్నీ ఉంటారు. ఉంటాయి. అసలు వాడు మనిషి కాదు అన్న విషయము కొన్నిసార్లు ఈ అమ్మాయికి తెలుస్తూ తెలుస్తది. ఉంటుంది. కానీ తెలుసుకునేసరికి ఈమె క్యారింగ్ ఉంటుంది. యెస్. చాలా మంది జీవితాల్లో ఆడపిల్ల జీవితాల్లో ఇదే జరిగి పిల్లలు బయట వదిలేసిన వాళ్ళు కొంతమంది తల్లులు అంటే పోషించడానికి వాళ్ళ దగ్గర లేక ఏం చేయాలో తెలియక వదిలేసి అలా బాత్రూమ్‌లలో, బస్ స్టాండ్‌లలో మనం చెత్త కుప్పలలో ఎన్ని చూసిన కేసులు అయితే ఉన్నాయి కదా సార్. మీరు తీసిన పాయింట్ చాలా సెన్సిటివ్ పాయింట్. చాలా హ్మ్. ఇంటెలిజెంట్‌గా జనాలు బిహేవ్ చేయాలి ఇందులో. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసింది మీరు క్యారింగ్ అని. సహజంగా 2, 3 వీక్స్ తర్వాత తెలుస్తుంది. కన్సీవ్ అయితే. అది తెలిసిన తర్వాత మీకేం రైట్ ఉంటది అంటే, హ్మ్. ఒకవేళ హస్బెండ్ ఇంత సాడిస్టిక్, ఈగోయిస్టిక్ పర్సన్ మీకుండి, మీరింకా ఆయనతోటి ఎలాగో ముందుకెళ్ళలేరు. ఒకవేళ పాపో, బాబో పుట్టినా మీతో పాటు వాళ్ళు గూడా సఫర్ అవుతారు అన్న ఐడియా మీకొచ్చేసినప్పుడు, వెంటనే మీరు మీకు అబార్షన్ రైట్స్ ఎట్లా ఉంటాయంటే, అప్ టు 20 వీక్స్ యూ కెన్ టేక్ సింగిల్ డాక్టర్ అప్రూవల్ అండ్ అబార్షన్‌కెళ్ళొచ్చు. ఈ కారణాలు, రీజన్స్ చెప్పి. అప్ టు 24 వీక్స్ డబుల్ డాక్టర్ అప్రూవల్ తీసుకొని మీరు అబార్షన్‌కెళ్ళొచ్చు. గల కారణాలు ఇవన్నీ చెప్పి రాసియాలి. అండర్‌టేకింగ్ రాసిచ్చి హ్మ్. మీరు అప్రూవల్ తీసుకొని ఇద్దరు డాక్టర్లు ఎప్పుడైతే 24 వీక్స్‌కి టచ్ అవుతదో లోపల కన్సీవింగ్ ఇద్దరు డాక్టర్స్ దగ్గర అప్రూవల్ తీసుకోవాలి. ఎప్పుడో 20 వీక్స్ వరకు ఉంటదో సింగిల్ డాక్టర్ అప్రూవల్ తీసుకోవాలి. ఇట్లా తీసుకొని మీరెళ్లి డెఫినిట్‌గా మీకు ఆ రైట్స్ ఉంటాయి. యాస్ ఎ ఓకే. ఫీమేల్ యూ విల్ డెఫినెట్‌లీ హావ్ దోస్ రైట్స్. సో, ఇవి తెలియక చాలామంది అట్లాంటి సాడిస్టిక్, ఈగోయిస్టిక్ భర్తతోటి ఆడపిల్లనో లేకపోతే మగ పిల్లవాడినో కనిన తర్వాత ఈమెతో పాటు పిల్లలు కూడా
డబల్ సఫరింగ్. ఎందుకంటే ఇప్పుడు ఈ మొక్క ఆమె సఫర్ అవుతాం వేరు, కళ్ళ ముందు పిల్లలు సఫరింగ్ అవుతూ చూసుకుంటాం కూడా జీవితాంతం టార్చర్ గడపాలి కదా సార్ అది. అదొక టార్చర్ లాగా అయిపోతుంది. సో ఈ రైట్స్ కూడా వీళ్ళు తెలుసుకోవాలి. ఓకే. ఈ రైట్స్ తెలుసుకోవాలి. ముఖ్యంగా డొమెస్టిక్ వయలెన్స్‌లో ఈ సాడిస్టిక్ భర్తల నుంచి బయటకి రావాలి అంటే, మీరు డెఫినిట్‌గా ఒక మంచి లాయర్‌ని అప్రోచ్ అయ్యి, ఈ కౌన్సెలింగ్ సెంటర్స్‌కెళ్తే మీరు ఫస్ట్ స్టెప్ రీచ్ అయినట్టు. ఎప్పుడైతే మీరు ఇంట్లోనే కూర్చొని బాధపడుతూ ఈ కౌన్సెలింగ్ సెంటర్స్ కూడా ఎళ్లరో, అమ్మ చెప్తే నా మీద ఏమైనా అవుతదా అనుకుంటే, మీరు అర్థం చేసుకోవాల్సింది ద మూమెంట్ యువర్ కంప్లెయింట్ ఈస్ రిజిస్టర్డ్ ఇన్ డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్, ఇంకా ఆయన మీ మీద ఒక చెయ్యేస్తానికి కూడా ఉండదు. ద మూమెంట్ ఇట్ ఈస్ రిజిస్టర్డ్ గజగజ వణుకుతారు వాళ్ళు. ఎందుకు వణుకుతారు అంటే ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది. రిజిస్టర్ అయిపోయిన తర్వాత కొట్టాడంటే అది డబుల్ క్రైమ్ అవుతుంది. అది మళ్ళీ ఐపీసీ కిందకి వెళ్ళిపోతుంది. సో ఈ విషయం తెలుసుకొని అమ్మాయిలు చాలా మంది ఇంట్లోనే ఉండి సఫర్ అవుతున్నారు. ఉష గారు అలాగే ఎప్పుడైతే మీరు డొమెస్టిక్ వయలెన్స్ కి అమ్మాయి వెళ్తుందో, అదే డొమెస్టిక్ వయలెన్స్ లో మెయింటెనెన్స్ అని ఒకటి ఉంటుందండి. ఆ అమ్మాయి ఏం చేయాలంటే వెంటనే ఇంకా వీనితోటి పడే టార్చర్ ఎట్లాగో పడుతుంది, డొమెస్టిక్ వయలెన్స్ లో కంప్లైంట్ ఇచ్చింది, కౌన్సిలింగ్ కి పిలుస్తారు. ఇప్పుడు దాకా మీకు ఎలాగో డబ్బులు ఇవ్వలేదు, మీరు నోరు తెరిచి బయట ఎక్కడ చెప్పలేదు. ఆ కౌన్సిలింగ్ అప్పుడు మీరు చెప్పేయాలి, నాకు రూపాయి కూడా ఇవ్వట్లేదు, అసలు నా మెయింటెనెన్స్ కూడా, నా మినిమం బట్ట ఫుడ్ షెల్టర్ కూడా వీళ్ళు సపోర్ట్ చేయట్లేదు, నాకు నెలకి 20,000 30,000 ఆయన జీతం బట్టి మీకు ఎంత రావాలో అంత క్లెయిమ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 20-30 ఆయన జీతం లక్షల్లో ఉంటే లక్ష క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ మెయింటెనెన్స్, ఈ డొమెస్టిక్ వయలెన్స్ ఎప్పుడైతే మీరు మీ హస్బెండ్ డైవర్స్ ఇవ్వక్కర్లేదు, ఈ డొమెస్టిక్ వయలెన్స్ మెయింటెనెన్స్ పడేస్తే హస్బెండ్ డెసిషన్ తీసుకుంటాడు. ఇంకా అరే మెయింటెనెన్స్ ఇవ్వాలా, లేకపోతే తెలిసి వెనక్కి పిలిచి కాపురం చేయాలా సవ్యంగా, లేదా ఈ మెయింటెనెన్స్ లేకపోతే ఈ అమ్మాయి 50 లక్షలు 20 లక్షలు ఎంతో యాలిమనీ అడిగితే ఇచ్చేసి వదిలేద్దామా అన్నది హస్బెండ్ డిసైడ్ చేసుకుంటాడు. హస్బెండ్ ఒకవేళ నిజంగానే కంప్లీట్ యాలిమనీ ఇచ్చేసి ఇంకా వదిలించేసుకుంటా ఉన్నప్పుడు వైఫ్ డెసిషన్ తీసుకోవచ్చు. రైట్, ఇంక ఇదే ఛాన్స్, ఇంకా ఈ సాడిస్ట్ ని వదిలించుకునే అవకాశం నాకు దొరికింది అని చెప్పేసి ఆ 20 లక్షలు 30 లక్షలు యాలిమనీ తీసుకొని ఆమె కొత్త జీవితం స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు ఈ హస్బెండ్ వీటికి అన్నిటికీ ఈ కౌన్సిలింగ్ కి బాగుపడి నేను వెనక్కి తిరిగి నా భార్యను మంచిగా చూసుకుంటాను నేను అనుకుంటే వెనక్కి తీసుకొచ్చు. డొమెస్టిక్ వయలెన్స్ అన్నది ఒకసారి వేస్తే మళ్ళీ వేయాలని లేదు, మీరు 100 సార్లు వేసుకోవచ్చు. మళ్ళీ వెనక్కి తీసుకెళ్తాడు, నేను కేసు తీసేస్తున్నాను, ఇంక ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్లి గ్యారంటీ ఏంటి మళ్ళీ కొడతాడు, మళ్ళీ ఏంటి డొమెస్టిక్ వయలెన్స్. సో ఇవన్నీ ప్రొవిజన్స్ ఉన్నాయి చట్టంలో. ప్రతి మహిళకి నేను చెప్పేది ఏంటి అంటే, మీకు కనుక మీ భర్త పొలిటికల్లీ కానివ్వండి, గవర్నమెంట్లో కానివ్వండి, లేకపోతే బిజినెస్లో కానివ్వండి, ఎంత పెద్ద వ్యక్తి అయినా ఈ చట్టంలో ఈ రైట్స్కి లొంగాల్సిందే. మొన్న మా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చి, ఆయన గవర్నమెంట్లో పెద్ద పొజిషన్లో ఉన్నాడండి, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నాడు, నేను ఏం చేయలేను, ఆయనకు చాలా పెద్ద పలుకుబడి ఉంది అంటే, నేను ఒకటే చెప్పాను, ఎంత పెద్దవాడున్నా ఈ చట్టాన్ని అంగీకరించాల్సిందే. తిరిగి రాయలేం కదా. చీఫ్ మినిస్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ప్రెసిడెంట్ అయినా, ఎవరైనా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ఫాలో అవ్వాల్సిందే. ఆఫ్టర్ ఆల్ గవర్నమెంట్లో మంచి పొజిషన్లో ఉంటే మీరెందుకమ్మా భయపడుతున్నారు, మీరు రండి, ఖచ్చితంగా ఆయనకి మీద ఏమేమి కేసెస్ పెట్టాలో పెడదామని చెప్పి మనం ముందుకెళ్తాం జరిగింది. అది చూసి వాళ్ళ హస్బెండ్ ఎక్కడ నా జాబ్ పోతా అని మళ్ళీ వచ్చి కాంప్రమైజ్ చేసుకుంటారు. ఓకే, మెయిన్ అమ్మాయిలు భయపడకూడదు, అట్లా అని చెప్పి అమ్మాయిలు అడ్వాంటేజ్ కూడా తీసుకోకూడదు. మీ హక్కు ఏంటి, మీ రైట్ ఏంటి, ఎక్కడి వరకు మీరు వెళ్ళాలి అన్నది చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ చూసుకొని అన్ని బ్యాలెన్స్డ్ గా వెళ్ళినప్పుడు మేము సపోర్ట్ చేస్తామండి. అది అమ్మాయిలకైనా చేస్తాము, అబ్బాయిలకైనా చేస్తాం. వండర్ఫుల్ సార్, వాళ్ళ రైట్స్ ఏంటో వాళ్ళకి తెలియజేసినందుకు. యాక్చువల్గా ఇప్పటిదాకా ఏం తెలుసు అంటే, కొడితేనో తిడితేనో శారీరక హింస చూపిస్తేనో మాత్రమే న్యాయస్థానంలో డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసు పెట్టడానికి ఉంటుంది అనుకుంటాం. కానీ మనిషి ఏ రకంగానూ అక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి సంబంధించి మన వైపు పక్కా ఆధారం ఉండి అది కనుక కరెక్ట్ కనుక అయ్యి ఉంటుంటే న్యాయం ఉంటుంది, మనం పోరాడొచ్చు అనేది హోప్ క్రియేట్ చేశారు చాలా మందికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.